హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే నెంబర్ సిరీస్ అనే టాపిక్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో నెంబర్ సిరీస్ అనే టాపిక్ ఏంటి, అసలు ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాటి గురించి మనం ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేసాము. కాకపోతే ఈ వీడియోలో ఏంటంటే 2016 నుంచి 19 వరకు జరిగిన ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో ఏవైతే జరిగాయో ఆ ఎగ్జామ్స్ అన్నింటిలో నుంచి నెంబర్ సిరీస్ అనే టాపిక్ మీద ఏ క్వశ్చన్స్ అడిగారు, ఆ క్వశ్చన్స్ అన్నిటిని మనం ఇప్పుడు సాల్వ్ చేయబోతున్నాం. ఓకేనా, ఒక్కొక్క క్వశ్చన్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మనం సాల్వ్ చేయబోతున్నాం. కాకపోతే దీనికంటే ముందు నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను, వినండి. ఎవరైనా సరే ఫార్వర్డ్ చేయకుండా ఉండండి. మెయిన్గా ఏంటంటే ఓన్గా ప్రిపేర్ అవుతుంటారు, కోచింగ్ సెంటర్కి వెళ్లకుండా ఓన్గా ప్రిపేర్ అవుతుంటారు కదా, వాళ్ళకైతే ఖచ్చితంగా వినాల్సింది ఈ టాపిక్. నేను ఇప్పుడు చెప్పబోయే ఒక 2 నిమిషాలు ఫార్వర్డ్ చేయకుండా ఖచ్చితంగా వినండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తున్నాను చూడండి. జస్ట్ ఒక కానిస్టేబుల్ లెవెల్లో ఒకరు అప్లై చేశారు, కానిస్టేబుల్ ఎగ్జామ్కి అప్లై చేశారు. నేను ఒకవేళ ఎస్ఐ ఎగ్జామ్ లెవెల్లో నేను ఒక క్వశ్చన్స్ కానీ ఏదైనా ప్రిపేర్ చేసి నేను అప్లోడ్ చేస్తే, సార్ మాకు ఎస్ఐ లెవెల్లో మాకొద్దు, కానిస్టేబుల్ లెవెల్లోనే అప్లై చేయండి అని అంటున్నారు. అవునా? సో ఇలా అడుగుతున్న వాళ్ళ గురించి నేను చెప్తున్నాను మెయిన్గా. సో ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే, కానిస్టేబుల్ ఎగ్జామ్కి అప్లై చేసి కానిస్టేబుల్ లెవెల్లోనే ప్రిపేర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో జాబ్ అనేది రాదు. ఓకేనా. ఎస్ఐ లెవెల్లో ప్రిపేర్ అయితే అట్లీస్ట్ కానిస్టేబుల్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఎస్ఐ లెవెల్లో అంత డెప్త్గా ప్రిపేర్ అయితేనే కానిస్టేబుల్ జాబ్ వస్తుంది. లేకపోతే జస్ట్ కానిస్టేబుల్ లెవెల్లో నువ్వు ఎంత హార్డ్గా ప్రిపేర్ అయినా సరే కానిస్టేబుల్ జాబ్ రాదు. దీనికి మాత్రం 100% నేను గ్యారంటీ ఇస్తాను. కావాలంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ని ఎవరినైనా అడగండి, నేను చెప్తున్నాను కాదు, ఎవరినైనా. కాకపోతే మీకు తెలిసిన లెక్చరర్స్ కానీ ఎవరినైనా సరే కానిస్టేబుల్ ఎగ్జామ్కి అప్లై చేసి కానిస్టేబుల్ లెవెల్లోనే ప్రిపేర్ అయితే కానిస్టేబుల్ జాబ్ వస్తుందా? రాదు. ఎస్ఐ లెవెల్లో ప్రిపేర్ అయితేనే కానిస్టేబుల్ జాబ్ వస్తుంది. మరి ఎస్ఐ లెవెల్లో ఎస్ఐ ఎగ్జామ్కి రాయాలంటే మరి కానిస్టేబుల్ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలని కొంత డౌట్లు వస్తుంది. అలా కాదు, ఎస్ఐ ఎగ్జామ్లో ఎస్ఐ ఎగ్జామ్ అప్లై చేసి ఎస్ఐ జాబ్ కొట్టాలనుకుంటే మీకు ఎలా చెప్పాలి, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కానీ లేదంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ఈ లెవెల్లో మీరు ప్రిపేర్ అయితేనే మీకు ఎస్ఐ జాబ్ అని వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా అప్లికేషన్స్ అన్ని అంటే చాలామంది అప్లై చేస్తున్న వల్ల అప్లికేషన్ ఓరియంటెడ్లో మీకు క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎలిమినేషన్ ప్రాసెస్ కోసం. ఓకేనా. ఎక్కువ క్వశ్చన్స్ని క్లమ్జీగా అడగడం వల్ల చాలామంది ఎలిమినేట్ అయిపోతారు కదా. సో దానికోసం మీకు క్వశ్చన్స్ని టఫెస్ట్గా అడుగుతున్నారు, అప్లికేషన్ ఓరియంటెడ్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి మీరు అది తెలుసుకోవాలి. ఓకేనా. సో నేను చెప్పేది ఏంటంటే, కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు కదా అని ఆ లెవెల్లో ప్రిపేర్ అవ్వకండి. ఎస్ఐ లెవెల్లో కానీ ఇంకా వేరే ఎక్కువ లెవెల్లో ప్రిపేర్ అయితేనే కానిస్టేబుల్ జాబ్ కొట్టగలరు. ఇంకొక సజెషన్ ఏంటంటే, ఇప్పుడు నెంబర్ సిరీస్ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి, సో ఈ నెంబర్ సిరీస్ అనే టాపిక్ మీద ఏ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగినా సరే, ఇప్పుడు ఆర్ఆర్బీ కావచ్చు, బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఎస్సీ కావచ్చు, పోలీస్ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, లేకపోతే గ్రూప్స్ ఎగ్జామ్లో అయినా సరే ఈ టాపిక్ మీద ఏ క్వశ్చన్స్ అడిగినా సరే ఆ క్వశ్చన్స్ చూడగానే మీకు ఆన్సర్ చేసే విధంగా ప్రిపేర్ అయితేనే మీకు జాబ్ వస్తుంది. ఈ టాపిక్ మీద మాత్రమే నేను చెప్తున్నాను. అలానే మనకి ఏ టాపిక్ అయినా ప్రిపేర్ అవుతున్నామంటే రీజనింగ్ అని అర్థమెటిక్ కానీ ఏ లెవెల్ అయినా, అంటే రీజనింగ్ అర్థమెటిక్ ఎక్కడైనా సేమ్. ఇప్పుడు తెలంగాణలో సేమ్, ఏపీలో సేమ్ ఒకటే ఉంటుంది ఎస్ఐ కానిస్టేబుల్కి. సో మీరు క్వశ్చన్స్ చూసి ఆన్సర్ చేయగలిగే కెపాసిటీ మీరు తెచ్చుకోవాలి. కానీ మాకు తెలంగాణలోనే కావాలి, అది కూడా కానిస్టేబుల్ లెవెల్లోనే క్వశ్చన్స్ కావాలంటే అట్లా ప్రిపేర్ అయితే మీకు జాబ్ రాదు. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే అంటే ఫస్ట్ 2 క్వశ్చన్స్ చూడగానే మీకు ఈజీగా అర్థమవుతుంది, అరే ఏ లెవెల్లో ఉన్న క్వశ్చన్స్ని ఏ లెవెల్కి తీసుకెళ్లారు అనేసి మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో లేట్ చేయకుండా మీకు క్వశ్చన్స్లోకి వెళ్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ది సూటబుల్ నెంబర్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ ఇన్ ది సీక్వెన్స్ ఆఫ్ 3, 7, 13, 21, 31-57 ఈజ్ అని అడిగాడు. తెలుగులో కూడా చూద్దాం. అనుక్రమ 3, 3, 7, 13, 21, 31-57లోని ఖాళీలో సరిపోయే సంఖ్యను పూరించండి అన్నాడు. సో ఈ సీక్వెన్స్లో ఏదైతే ఉంటుందో, ఇక్కడ వచ్చిన నెంబర్ ఏదైతే వస్తుందో ఆ నెంబర్ని వీటిలో ఏదో ఒక నెంబర్ ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి అని అడిగాడు. సో ఇక్కడ ఫస్ట్ మనం చూద్దాం, 3, 7, 13 కదా. ఫస్ట్ ఇక్కడ నేను రాస్తాం చూడండి, 3, 7, 13, 21, 31-57. సో ఇక్కడ మనము వీటి మధ్య భేదం ఏది ఉందో తెలుసుకుందాం. ఓకేనా. సో వీటి మధ్య భేదం చూస్తే 3కి 7కి మధ్యలో భేదం ఎంత ఉంది? 3కి +4 కలిపితే 7 అవుతుంది. 7కి 13కి +6 కలిపితే 13 అవుతుంది. 13కి 21కి +8 కలిపితే 21 అవుతుంది. 21కి 31కి +10 కలిపితే 31 అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ వరకు స్టాప్ అవ్వండి. ఇక్కడ స్టాప్ అయ్యి మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్ళారంటే 4, 6, 8, 10. ఓకేనా. సో సీక్వెన్స్లో ఉన్నాయి. సో 4, 6 అంటే వీటి మధ్య కూడా చూడండి 2 డిఫరెన్స్తో సేమ్ ఉన్నాయి. 4, 6, 8, 10. నెక్స్ట్ ఏం రావచ్చు? 12 అనేది రావచ్చు. ఓకేనా. నెక్స్ట్ 12 వస్తుంది కాబట్టి 31కి 12కి 2, 1, 3, 3, 1, 4.
సో ఇక్కడ 43 అనేది ఇక్కడ వచ్చింది. మళ్ళీ తర్వాత ఏముంటుంది, ఇక్కడ 4, 6, 8, 10, 12 తర్వాత ఏమొస్తుంది 14 అనేది వస్తుంది. ఓకేనా 14. 43కి 14 కలిపితే ఏమొస్తుంది 4, 3, 7, 4, 1, 5. ఓకేనా వచ్చిందా 43 అనేది వస్తుంది. సో ఆన్సర్ ఏంది 43 అనేది. ఓకేనా జస్ట్ ఇది ఎప్పుడు ఇచ్చిందంటే తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ 2016లో ప్రిలిమ్ ఎగ్జామ్లో అడిగారు ఈ క్వశ్చన్. ఓకేనా చూడగానే మీరు ఆన్సర్ పెట్టేయచ్చు, కాకపోతే మీకు అర్థం అవ్వడం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతుంది తప్ప ఎక్కువ టైం తీసుకోదు. ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది వచ్చేసరికి తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ 2018లో మెయిన్స్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ ఫ్రెండ్స్. క్వశ్చన్ ఇది, దీన్ని క్లియర్గా చూడండి. ఇక్కడ ఈ క్వశ్చన్ మొత్తాన్ని సాల్వ్ చేయడానికి ఒక క్వశ్చన్కి 1 మార్క్ ఇచ్చాడు. కానీ ఇక్కడ చూడండి 4 క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తేనే 1 మార్క్ వస్తుంది. అంటే ఒకటే క్వశ్చన్ జతపరచుమో అని ఇచ్చాడు. ఓకేనా 4 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే 1 మార్క్ వస్తుంది. అంటే ఈ లెవెల్లో ఉన్న క్వశ్చన్స్ని ఈ లెవెల్లో అడుగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మీకు వీలైనంత వరకు కనీసం కొందరు అర్థం అవ్వని వాళ్ళు ఏం చేస్తారు, కనీసం ఒక 10 minutes ఇక్కడ స్పెండ్ చేస్తారు. ఇలా 4-5 క్వశ్చన్స్ ఇచ్చారనుకో అక్కడ టైం మొత్తం అయిపోద్ది, మీరు ఫెయిల్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో ఎలిమినేషన్ ప్రాసెస్ కోసం అప్లికేషన్ ఓరియంటెడ్లో మీకు క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఇప్పుడు లేటెస్ట్గా అడుగుతున్నాడు. కాబట్టి సో మీరు దీన్ని కూడా అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అంటే 1 minute టైం ఇచ్చినారు కదా, 45 seconds లోపే సాల్వ్ చేసే కెపాసిటీ మీకు రావాలి. నేను మీకు ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు 4 క్వశ్చన్స్ అడిగదా, ఒకటైనా చేయొచ్చు లేదా 2 క్వశ్చన్స్ అయినా చేసి ఆన్సర్ పెట్టేయచ్చు, మొత్తం అన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా సో ఇక్కడ నేను మీకు ఈ క్వశ్చన్కి నేను చెప్తాను చూడండి. సో ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చాడు 0, 7, 26, 63 డాష్ ఇచ్చాడు. తర్వాత ఏమి ఇచ్చాడు 1, 9, 25, 49, 81. తర్వాత 14, 20, 28, 38. తర్వాత 3840, 384, 488 డాష్. వీటికి ఆప్షన్స్ అనేవి ఇక్కడ 2, 50, 121, 124 ఇచ్చాడు. సో వీటిలో మనం ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఒక క్వశ్చన్ సాల్వ్ చేసి వీటి కరెక్ట్ ఆన్సర్స్ పెట్టేయాలి. ఒక్క క్వశ్చన్ మాత్రమే 4 ఏదో ఒకటి సాల్వ్ చేసి మిగిలిన అన్ని ఆన్సర్ పెట్టేసి కెపాసిటీ రావాలి. లేదా అలా కాకపోయినా కనీసం 2 క్వశ్చన్స్ సాల్వ్ చేసి ఆన్సర్ పెట్టాలి. అంటే 4 క్వశ్చన్స్ చేస్తూ టైం వేస్ట్ చేయకూడదు, 1 లేదా 2 సాల్వ్ చేసి పెట్టేయాలి. ఓకేనా ఎలిమినేషన్ ప్రాసెస్ మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ చూడండి, నేను ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 0తో స్టార్ట్ అయింది కదా. సో ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే 0తో స్టార్ట్ అయినప్పుడు మెయిన్గా 0తో స్టార్ట్ అయినప్పుడు మీకు 3 గుర్తు రావాలి. మైండ్లో మీకు 3 గుర్తు రావాలి. 3 ఏంటంటే 1 square - 1, 1 cube - 1, 1 cube - 1 square. ఇవి 3 మీకు గుర్తు వస్తే మీరు ఆన్సర్ సాల్వ్ చేయడానికి 100% మీకు ఈజీగా వస్తుంది. ఓకేనా ఈ 3 గుర్తులు 1 square - 1, 1 square అంటే ఎంత 1, 1 - 1 0, 1 cube అంటే ఎంత 1, 1 - 1 0, 1 cube అంటే 1, 1 square అన్నా 1, 1 square 1 cube ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, 1 - 1 0 వస్తుంది. సో ఇవి వీలైనంత వరకు వీటిలోనే ఉంటుంది 99%. ఓకేనా సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ చూద్దాం. ఏముంది ఇక్కడ 0, 7, 26, 63 ఇలా ఇచ్చారు కదా. నెక్స్ట్ ఏంటి అని అడిగాడు. సో ఇక్కడ చూడండి ఫస్ట్ 0 తెలిగినప్పుడు 0 దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయకండి, నెక్స్ట్ నుంచి ట్రై చేయడానికి, లేకపోతే లాస్ట్ నుంచి రావడానికి ట్రై చేయండి. ఓకేనా సో ఇక్కడ నేనేమంటున్నానంటే ఇప్పుడు 7 ఉంది కదా, 7ని నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు చూడండి 2 cube ఎంత 8, 2 cube అంటే 8 కదా, 2 cube - 1, 8 - 1 ఎంత 7 వస్తుంది. ఓకేనా తర్వాత 26 చూడండి 3 cube అంటే ఎంత 27 - 1 26 వస్తుంది. 63 ఉంది కదా, 4 cube అంటే 64 - 1 63 వచ్చిందా. సో ఇక్కడ అలానే ఇది కూడా చూడండి 1 cube - 1 cube అంటే 1 0 1 వస్తుంది కాబట్టి 1 - 1 0 వస్తుంది. మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. 1 cube - 1 ఇక్కడ చూడండి ఈ మోడల్లో మనకి ఇచ్చారు 1 cube - 1, 2 cube - 1, 3 cube - 1, 4 cube - 1. నెక్స్ట్ ఏమొస్తుంది 5 cube - 1, 5 cube అంటే 125 ఎంత 120, 5 cube అంటే 125, 125 - 1 ఎంత 124. ఓకేనా 124 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చింది. ఓకేనా సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అంటే 0, 7, 26, 63 తర్వాత 124 వస్తుంది కాబట్టి దీనికి ఈ 124 అనేది ఆప్షన్ 4 అనేది సెలెక్ట్ అయ్యింది. ఓకేనా ఫస్ట్ దానికి ఏ అనే దానికి ఆప్షన్ 4. ఓకేనా సో దీంట్లో మనం ఇప్పుడు మీరు క్లియర్గా చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్కి ఏంటి ఆప్షన్ ఏకి ఏమొస్తుంది 4 వస్తుంది. ఆప్షన్ ఏకి 4 అనేది వస్తుంది. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. తర్వాత ఏముంది ఇక్కడ 3 ఉంది. సో మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఆప్షన్ ఏకి ఏమొచ్చింది 4 వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏలో 4 అంటే ఫస్ట్ది కానీ సెకండ్ది కానీ ఛాన్స్ ఉంటుంది. థర్డ్ ఇక్కడ 3 ఉంది కదా. సో ఇవి 2 కాదు అని మనకు అర్థమైపోయింది. ఎందుకు ఆప్షన్ ఏకి 4 అనేదే కరెక్ట్, ఆప్షన్ ఏకి 4 అనేదే కరెక్ట్. అంటే ఈ ఫస్ట్ ఆప్షన్లో అదే ఉంది, సెకండ్ ఆప్షన్లో అదే ఉంది.
4 అనేది మాత్రమే కరెక్ట్. ఓకేనా. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ రెండింటిని మనం ఎలిమినేట్ చేస్తాం. అవసరం లేదు మనకు. ఉంటే ఆప్షన్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ నుంచి అయినా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, సెకండ్ ఆప్షన్ నుంచి అయినా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ బి చూడండి. ఆప్షన్ బి ఇది ఏదైతే ఉందో దీనికి ఇక్కడ మనం సాల్వ్ చేసినా చేయకపోయినా సరే ఇక్కడ రెండు ఏమున్నాయి, ఆప్షన్ 3 అనే ఉంది. నువ్వేం చేసినా చేయకపోయినా నువ్వు ఆన్సర్ అనేది ఆప్షన్ 3కే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ 3 రెండు అవే ఉన్నాయి, వేరేటి ఏం లేవు. ఎందుకంటే ఇవి రెండు ఎలిమినేషన్ ప్రాసెస్లో ఈ రెండు వెళ్ళిపోయాయి. ఉన్నది ఇవి రెండిట్లోంచి మనం చూసుకోవాలి, 1 కానీ 2 కానీ మాత్రం చూసుకోవాలి. సో ఆప్షన్ బికి ఏముంది, 3 ఉంది. సో నువ్వు చేసినా చేయకపోయినా 3 అనే వస్తుంది. సో నేను ఇది చేయట్లేదు. తర్వాత ఏం చేస్తున్నాను, సిడి చూసినట్టే సిలో ఫస్ట్ ఇక్కడ 1 ఉంది, తర్వాత 2 ఉంది, డిలో 2 ఉంది, తర్వాత 3 ఉంది. అంటే ఈ రెండింటికి 1 2 అయినా అవ్వచ్చు, లేదా 2 1 అయినా అవ్వచ్చు, అలాంటి ఛాన్స్ ఉంది కదా. సో ఇంకొకటి ఏంటంటే నేను చెప్తున్నది, నేను ఈ రెండింటిని సాల్వ్ చేయను, నేను నీకు ఈజీగా చూపిస్తాను. చూడండి ఇక్కడ చూడండి, 14 20 28 38 నేను సాల్వ్ చేయను, జస్ట్ చూపిస్తాను. 14 20 28 38 ఓకేనా. 38 ఉంది. ఇప్పుడు చూడండి 14 ఉందా, 14 కంటే పెద్దది ఇక్కడ ఎంత ఉంది, 20 కంటే పెద్దది 28 కంటే పెద్దది 38. దీనికంటే పెద్దది ఏదైతే నెంబర్ వస్తుందో అది ఇక్కడ రావాలి. సో మనకి ఇక్కడ చూడండి 38 కంటే పెద్ద నెంబర్ ఏది ఉంటుంది, ఇక్కడ ఈ రెండు ఆప్షన్స్లలో 38 కంటే పెద్ద నెంబర్ ఏముంది, 50 వస్తుంది. అంటే ఇక్కడ పెరుగుతూ వెళ్ళింది. 14 కంటే 20 పెద్దది, 20 కంటే 28 పెద్దది, 28 కంటే 38 పెద్దది, 38 కంటే నెక్స్ట్ వచ్చేది ఏంది, ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, 50 అనేది ఉంది. 2 ఉంది కదా, అంటే తగ్గదు, పెరుగుతూ వెళ్తుంది కానీ తగ్గదు. ఇక్కడ 2 ఉంది, పెరుగుతూ వెళ్ళింది కానీ పెరుగుతూ వెళ్ళినప్పుడు ఏమొస్తుంది, 50 వస్తుంది. ఇక్కడ 2కి వెళ్ళామనుకో తగ్గుతుంది. అలా ఇక్కడ చూడండి 3840 పెద్ద నెంబర్, దీనికంటే చిన్న నెంబర్ 384 వచ్చింది. తర్వాత చిన్న నెంబర్ 48 వచ్చింది, దీనికంటే చిన్నగా 8కి వచ్చింది, దానికంటే ఇంకా చిన్నగా 8 కంటే ఇంకా తక్కువ ఏమనేది ఈ ఆప్షన్స్లలో 2 ఆప్షన్ మాత్రమే ఉంది, డైరెక్ట్ 2 ఆప్షన్. ఓకేనా. సో ఇప్పుడు మనకేంటి, ఆప్షన్ ఏకి ఫస్ట్ ఏం వచ్చింది, ఆప్షన్ చూడండి, ఆప్షన్ ఏకి 4 వచ్చింది, ఆప్షన్ బికి 3 వచ్చింది, ఆప్షన్ సికి 2 వచ్చింది, ఆప్షన్ డికి 1 వచ్చింది. ఓకేనా. 4 3 2 1 4 3 2 1 ఓకేనా. ఇక్కడ మీకుందా. సో ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 కూడా రాంగే, ఎందుకంటే 4 3 2 1 ఈ విధంగా వచ్చింది. నేను వీటన్నిటిలో కల్లా నేను సాల్వ్ చేసింది ఒక్క క్వశ్చన్ మాత్రమే నేను సాల్వ్ చేశాను, రిమైనింగ్ ఇవన్నీ నేను సాల్వ్ చేయలేదు, ఎలిమినేషన్ ప్రాసెస్లో తీయేసాను. ఓకేనా. సాల్వ్ చేయాలన్నా కానీ చేయొచ్చు, మీరు కావాలంటే చూడండి. ఈ రెండిట్లో కూడా మనం ఈ క్వశ్చన్ చూద్దాం, ఆప్షన్ సిని చూద్దాం. 14 20 28 38 ఉంది కదా. సో దీన్ని చూడండి, 14కి 20కి మధ్య డిఫరెన్స్ ఎంత, +6, 20కి 28కి +8, 28కి 30కి +10. తర్వాత ఏమొస్తుంది చూడండి, ఒకసారి ఇక్కడికి బ్లాంక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకసారి బ్యాక్ రావండి, 6 8 10 అంటే +2 డిఫరెన్స్తో ఉంది. 6 + 6 తర్వాత 8 తర్వాత 10 ఆ తర్వాత ఎంత 12 అంటే మనకి ఏమొస్తుంది, 38కి 8 + 2 10 3 1 1 అంటే 1 రిమైండర్ కాబట్టి 3 + 1 4 4 + 1 5 50 అనేది మన ఆన్సర్. సో ఇక్కడ చూడండి దీనికి 50 అనేది వచ్చిందా. సో అంతే, మీరు సింపుల్గా చేయడానికే ట్రై చేయాలి తప్ప ఎక్కువ ల్యాగ్ తీసుకోవడానికి కుదరదు. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు టైం చాలా తక్కువ ఉంటుంది. సో ఆ టైంని బట్టి మనము వెళ్తూ ఉండాలి తప్ప మనకు ఎలా పడితే ఇప్పుడు 4 క్వశ్చన్స్ సాల్వ్ చేసేసరికి నీకు ఒక క్వశ్చన్కి 1 మినిట్ టైం తీసుకుని, అంటే కొంచెం అర్థమయ్యి కాకుండా 1 మినిట్ టైం తీసుకున్నా సరే, ఎక్కువ ఈ 4 క్వశ్చన్స్ వచ్చేసరికి మినిమం 5 మినిట్స్ టైం పడుతుంది. ఓకేనా. 5 మినిట్స్ వరకు టైం తీసుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 క్వశ్చన్స్ పోయినట్లే కదా. అంటే టైం అనేది తక్కువ ఉంటుంది, మీరు దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వాలి. సో నెక్స్ట్ క్వశ్చన్స్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే, సో ఆల్రెడీ ఇప్పుడు ఈ వీడియోలో కొంచెం ఎక్కువ ల్యాగ్ అయినట్లుంది. నెక్స్ట్ వీడియోలో మనం తర్వాత క్వశ్చన్స్ అన్నింటినీ ఈజీ సాల్వ్ ఇప్పుడు స్టార్టింగ్లో కొన్ని క్వశ్చన్స్ చెప్పడం, అంటే కొన్ని టిప్స్ చెప్పడం వల్ల కొంచెం లేట్ అయినట్లుంది. సో నెక్స్ట్ వీడియోలోంచి అలా ఏం లేకుండా డైరెక్ట్ క్వశ్చన్స్ అన్నింటినీ మనం సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వితిన్ 24 అవర్స్లో మేము మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ చేస్తాం. ఓకేనా. కావాలంటే ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇన్ ద సీక్వెన్స్ 2 11 53 209 623 డాష్ అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్స్లో ఏదైతే ఉంటుందో ప్లేస్లో అది ఈ ఆప్షన్స్లో ఏదైనా ఉంటుందేమో మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. 936 ఫస్ట్ ఆప్షన్, 1061 సెకండ్ ఆప్షన్, 1241 థర్డ్ ఆప్షన్, 1439 ఫోర్త్ ఆప్షన్. వీటిలో ఏదైతే ఉంటుందో ఒకసారి మీరు సాల్వ్ చేసి కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. కరెక్టో రాంగో నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసిన వితిన్ 2-3 అవర్స్లో ఆ క్వశ్చన్ ఈ వీడియో కూడా నెక్స్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.